రాళ్లతో సంగీతాన్ని పలకించడం సాధ్యమేనా? తమిళనాడులోని ఐరావతీశ్వర ఆలయంలో ఉన్న ఈ రాతి మెట్లపై మీరు చిన్న దెబ్బ వేసినా సప్తస్వరాలు స్పష్టంగా వినిపిస్తాయి. 800 ఏళ్ల క్రితం మన భారతీయులు ఈ అద్భుతాన్ని ఎలా సృష్టించారు? చోళరాజులు నిర్మించిన ఈ ఆలయంలో 7 రాతిమెట్లు ఉంటాయి. వీటిని సంగీత సోపానాలు అంటారు. ఒక్కో మెట్టు ఒక్కో స్వరానికి, అంటే సరిగమపధని అనుగుణమైన పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీతో నిర్మించబడింది. ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఈ రాతిలో ఏముంది అని వెతికినా ఏమీ దొరకలేదు. దేవేంద్రుడి ఏనుగు ఐరావతం తన తెల్లని రంగును కోల్పోయినప్పుడు ఈ క్షేత్రంలోని పుష్కరిణిలో స్నానం చేసి తిరిగి తన రూపం పొందిందట. అందుకే దీనికి ఐరావతేశ్వర ఆలయమని పేరు వచ్చింది. కేవలం సంగీతమే కాదు, ఈ ఆలయంలోని శిల్పకళ చూస్తే అది మనుషులు చెక్కినట్లుండదు, దేవతలే దిగివచ్చి చెక్కారా అన్నంత అద్భుతంగా ఉంటుంది. ఒకే శిల్పాన్ని ఒకవైపు నుండి చూస్తే ఎద్దులాగా, మరోవైపు నుండి చూస్తే ఏనుగులా కనిపిస్తుంది. మన పూర్వీకుల టెక్నాలజీకి ఈ ఆలయం ఒక నిదర్శనం. దీనిపై మీ అభిప్రాయమేంటి? జై శివశంభో అని కామెంట్ చేయండి. మరిన్ని మిరాకిల్ వీడియోల కోసం భక్తి తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.